మీడియా మిత్రులందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్ అలాగే ఇక్కడికి వచ్చిన మా గౌరవ ఎమ్మెల్యేలకు ఎక్స్ ఎమ్మెల్యేలకు ఎంపీ గారికి అలాగే ఇక్కడికి వచ్చిన జెడ్పీ చైర్మన్లు వైస్ చైర్మన్లు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు అలాగే మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ వైస్ చైర్మన్లు అలాగే మున్సిపల్ కౌన్సిలర్స్ అందరికీ టీఆర్ఎస్ అభిమానులందరికీ నా యొక్క నమస్కారాలండి. నన్ను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అభ్యర్థిగా ప్రకటించినందుకు మా జిల్లా నాయకులకు అలాగే కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలండి. నేను ఖచ్చితంగా ప్రజల గొంతును కాబట్టి మా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అలాగే కౌన్సిలర్స్ అందరూ మమ్మల్ని అంటే ప్రజా గొంతుకను శాసన మండలికి పంపిస్తారని చెప్పి బలంగా ఆశిస్తున్నాను. ఎందుకంటే మాకు స్ట్రెంత్ ఉంది. మాకు దగ్గర 900 మంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు ఉన్నారు. వాళ్ళేమో డబ్బును చూపెట్టి ప్రలోభాలకు గురి చేస్తారు. అయినా కానీ తెలంగాణ వాదం ఎంత గట్టిదనేది నన్ను గెలిపించి మరొక్కసారి మహబూబ్నగర్ డిస్టిక్ ప్రజలు ఓటర్స్ అందరూ నిరూపిస్తారంటని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే వాళ్ళు 420 హామీలు ఇచ్చి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, కానీ 100 రోజులకే అందులోకి సగం హామీలన్నీ ఎగిరిపోయినాయి. మా ఎమ్మెల్యేలు ఎక్స్ ఎమ్మెల్యేల కృషితోటి మా సంఖ్యాబలంతో మేము ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డగా రాజకీయాల్లో 2006 నుంచి ఇప్పటి వరకు నాకు రాజకీయ అనుభవం ఉంది. నేను ఉప సర్పంచ్గా పనిచేసిన, జెడ్పీటీసీగా పనిచేసిన. 2014 నుంచి 2019 వరకు నేను మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్గా కూడా చేసిన కాబట్టి ఆ అనుభవాలన్నీ నాకు ఉపయోగపడతాయి. నేను మా ఎంపీటీసీలకు జెడ్పీటీసీల కౌన్సిలర్స్కు మరొక్కసారి విన్నపం చేస్తున్నా. ఎందుకంటే మా ఎంపీటీసీలు జెడ్పీటీసీ కౌన్సిలర్లు కూడా ఎటువంటి ప్రలోభాలకు గురికారు. ఎందుకంటే వాళ్ళు 10 రూపాయల మందును 100 రూపాయలకు అమ్మి వాళ్ళ దగ్గర పైసలు మస్తు జమ అయినాయి. అవి తీసుకొని మరొక్కసారి తెలంగాణ ఉద్యమం రుచి ఎట్లా ఉంటుందని చెప్పి చూపిస్తారని చెప్పి మరొకసారి ఆశిస్తున్నా. ఈ అవకాశాన్ని ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి పెద్దలకు అలాగే మా ఉమ్మడి డిస్టిక్ ఎమ్మెల్యేలకు ఎక్స్ ఎమ్మెల్యేలందరికీ ప్రజలకందరికీ నా యొక్క నమస్కారాలు.